హలో అండి, వెల్కమ్ టు రోహియాస్ ఫ్యాషన్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఒక ఫుల్ శారీ తోటి ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా 3/4 లెంత్ ఉండేటట్లుగా, వేస్ట్ సైజ్ కూడా 43 ఇంచెస్ ఉండేటట్లు హెవీ సైజ్ వాళ్ళకండి కటింగ్ చేస్తున్నాను. దీని కటింగ్ కోసము ఒక 4 మీటర్స్ టు 5 మీటర్స్ పాలిస్టర్, అలాగే ఒక ఫుల్ శారీ తీసుకున్నాను. ఫుల్ లెంత్ వచ్చేసి 42 ఇంచెస్, చెస్ట్ వచ్చేసి 46, వేస్ట్ 43, బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. పైన బాడీ పార్ట్ కటింగ్ చేసుకుందాము. దీనికోసం 15 ఇంచుల వెడల్పు, అలాగే కింద వచ్చేసి 16 ఇంచుల పొడవు ఉండేటట్లుగా కటింగ్ చేసుకున్నాను. బ్యాక్ ఫ్రంట్ కోసమని ఫోల్డింగ్ వైపున మన సైడ్కి ఉండేటట్టు ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో పెట్టేసుకుని ఫస్ట్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లెంత్ వచ్చేసి మనకి 14 ఇంచులండి. 14 ఇంచులకి ఇంకొక 1 ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఈ 1 ఇంచ్ అనేది షోల్డర్స్ జాయింట్ కోసము, అలాగే వేస్ట్ దగ్గర జాయింట్ కోసం అండి. టోటల్ వచ్చేసి 15 ఇంచులకి ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. షోల్డర్ మార్క్ అనేది పెట్టుకున్నాము. ఈ సైజ్ వాళ్ళకి 6.5 మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. 6.5కి ఫోల్డింగ్ సైడ్ నుంచి 6.5 పెట్టేసుకుని ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత కింద ఆమ్ డౌన్ చంకదింపు కూడా 6.5 తీసుకోండి. దాన్ని కూడా ఇలా ఎల్ షేప్లో ఒక లైన్ అనేది మార్క్ చేసుకోండి. అక్కడి నుంచి మనకి చెస్ట్ పార్ట్ అండి. చెస్ట్ వచ్చేసి 46 అంటే 46, దానిలో 4వ భాగం తీసుకోవాలండి. మీకు చెస్ట్ ఎంతైతే ఉందో దానిలో 4వ భాగం తీసుకుని ఒక మార్క్ పెట్టేసుకుని, ఇక్కడ ఆమ్ డౌన్ దగ్గర ఎల్ షేప్ తీసుకున్నాము, కార్నర్ దగ్గర 1.5 పైకి పెట్టేసేసి చంక రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఒకసారి ఫుల్ ఆమ్ రౌండ్ వచ్చేసి 21.5 అండి. అందులో సగభాగం మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అన్నది ఒకసారి చెకింగ్ చేసుకోవాలి. ఒకవేళ తగ్గితే కొంచెం కిందకి మార్క్ చేసుకుని ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా తగ్గినప్పుడు ఇంకొక పావించి కిందకి డౌన్ చేసుకుని మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము కొలత మార్క్ చేసుకున్నాం అంటే వేస్ట్ రౌండ్ దగ్గర ఫుల్ వేస్ట్ వచ్చేసి 43 ఇంచెస్ అండి. దానిలో 4వ భాగం వచ్చేసి 10.5. మీకు వేస్ట్ ఎంతైతే ఉందో దానిలో 4వ భాగం తీసుకోవాలి. ఇలా మార్క్ చేసిన తర్వాత పైన చెస్ట్ మార్క్ పెట్టాం కదా, చెస్ట్ మార్కు వేస్ట్ మార్కు రెండింటిని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మీకు ఖర్చు ఎంతైతే కావాలో అంత మార్క్ పెట్టుకోండి. నేను 2 ఇంచులు తీసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఖర్చు మార్క్ పెట్టాం కదా, అక్కడ ఒక 1 ఇంచ్ పెట్టేసుకుని వేస్ట్ సైజ్ నుంచి ఇలా క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్ వెడల్పు అనేది 3 ఇంచెస్ ఉండేటట్లుగా ఒక మార్క్ పెట్టుకోండి. లెంత్ వచ్చేసి 6.5, 6.5కి ఇంకొక మార్క్ పెట్టుకోండి. ఇక్కడ 3 ఇంచెస్కి 6.5కి ఒక బాక్స్ అనేది డ్రా చేసుకుని నెక్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. బ్యాక్ నెక్ వచ్చేసి 8.5 అండి. ఈ 8.5 ఇంచుల్ని ఒక మార్క్ అనేది పెట్టేసుకున్నాను. కింద వైపు కటింగ్ తర్వాత చేసుకోవాలండి బ్యాక్ పార్ట్. అలాగే ఫ్రంట్ లోత్ అనేది ఇంకొక మార్క్ అనేది తీసుకోవాలి, ఒక 1/2 ఇంచ్ ఉండేటట్లుగా. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సైడ్లు మొత్తము కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మార్క్ పెట్టాను కదా, ఇది నెక్స్ట్ కటింగ్ చేస్తాను జాయింట్ చేసిన తర్వాత, ఇప్పుడే కటింగ్ చేసుకోవట్లేదు. అలాగే ఫ్రంట్ నెక్ వరకే కటింగ్ చేసేస్తున్నాను, బ్యాక్ కటింగ్ చేయట్లేదు. ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ సపరేట్ చేసిన తర్వాతే బ్యాక్ నెక్ అనేది కటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని కూడా సపరేట్గా తీసేసి ఇప్పుడు ఫ్రంట్ లోత్ అనేది తీసేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాము. దీనికోసం మీకు పొడవు ఎంత అయితే కావాలో అంత తీసుకోండి. నేను 15 ఇంచులు తీసుకున్నాను. 15కి ఇంకొక 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం యాడ్ చేశాను. టోటల్ 16 ఇంచులు పొడవు ఉండేటట్లుగా తీసుకున్నాను. వెడల్పు వచ్చి ఒక 13 ఇంచులు పెట్టుకున్నాను. అలాగే ఆమ్ డౌన్ చంకదింపు అనేది 3.5 తీసుకోవాలండి. ఈ సైజ్ వాళ్ళకి 3.5కి ఒక మార్క్ అనేది పెట్టుకుని దాని మీద ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ రౌండ్లో సగభాగం తీసుకోవాలండి. మొత్తం మనము 21.5 అనుకున్నాము. అందులో వచ్చేసి 10.5 అని మార్క్ చేసుకున్నాం కదా ఇందాక. ఆ 10.5కి ఇలా కార్నర్ ఫోల్డింగ్ సైడ్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి మనం 3.5 లైన్ మార్క్స్ తీసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా పెట్టేసి మార్క్ అనేది వేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ సైడ్ నుంచి 1.5కి ఇంకొక మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని చంక షేప్ అనేది మీరు ఎక్కడైతే మార్క్ చేశారో అక్కడికి ఒక మార్క్ అనేది చేసేసుకోండి. తర్వాత ఖర్చు మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. టోటల్ హ్యాండ్ లూజ్ 12 ఇంచెస్ అండి.
అందులో సగభాగము 6 ఇంచెస్కి మార్క్ అనేది పెట్టుకోవాలి. 6 ఇంచెస్ ప్లస్ అలాగే ఖర్చు మనం ఎంతైతే తీసుకున్నామో అంత ప్లస్ ఖర్చుకు కూడా ఇంకొక మార్క్ పెట్టుకున్న తర్వాత పైన 3.5 దగ్గర మార్క్ పెట్టాం కదా, ఆ మార్క్ని ఈ మార్క్ని జాయిన్ చేసేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా ఖర్చు మార్కును కూడా జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ కటింగ్ చేసేసుకోవటమే, ఇలా డ్రా చేసుకున్న విధంగా. అలాగే ఒక టక్స్ అనేది సెంటర్ టక్స్కు మార్క్ చేసుకున్న తర్వాత ఆమ్ లోత్ అనేది ఒక 3/4 ఇంచుగా ఉండేటట్లు లోతు తీసేసుకోవాలి. ఆమ్ లోతు ఫ్రంట్కి సైడ్ అండి, అక్కడ కూడా ఒక మార్క్ అనేది పెట్టుకుని గుర్తు పెట్టుకోండి, జాయిన్ చేసేటప్పుడు వీలుగా ఉండడం కోసం. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ వేసుకోవాలండి. ఇది మనం తీసుకున్నది పాలిస్టర్ కాబట్టి 33 ఇంచెస్ పన్నాలో ఉంటుంది. అదే క్రేప్ అలాంటివి అయితే అంబ్రెల్లా కటింగ్ చేసేసుకోవచ్చు. దీన్ని నేను 6 పీసెస్గా కటింగ్ చేసుకుంటున్నాను. ఈ 6 పీసెస్ కోసము మనం నడుము ఫుల్ నడుము వచ్చేసి 43 ఇంచులు ఉంటుంది, అంటే 43. అలాగే 4 వైపులు తీసుకున్న ఖర్చు అంటే 4 సైడ్స్ అంటే 4 × 2 అంటే 4 సైడ్స్ ఖర్చు ప్లస్ వేస్ట్ ప్లస్ ఇంకొక 1/2 ఇంచ్ అనేది జాయింట్ చేసుకోవడం కోసం ఈ టోటల్ని యాడ్ చేసుకోవాలండి. టోటల్ 51.5 అవుతుంది. నేను టోటల్ 52 తీసేసుకున్నాను. ఇప్పుడు పైన 4 లేయర్స్ ఉంటాయి, ఇటువైపు ఇంకొక మార్క్ చేసుకునేటప్పుడు 4 లేయర్స్ ఉంటాయి, అంటే టోటల్ వచ్చేసి 8 లేయర్స్ అవుతాయండి. ఈ 52 వచ్చింది కదా, 52ని 8 పెట్టి డివైడ్ చేసుకోవాలి. నాకు 6.5 వచ్చేసింది. పైన ఫోల్డింగ్ సైడ్ ఒకవైపు 6.5 అలాగే ఇంకొక సైడ్ 6.5 మార్క్ చేసుకుని ఈ 2 మార్కుల్ని ఇలా క్రాస్గా జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కటింగ్ చేసేసుకోవాలి. ఇలా సపరేట్గా లేయర్స్ అనేవి సపరేట్ అయిపోతాయండి. వీటిని జాయిన్ చేసేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసేసి, ఇది సిల్కీ జారేది కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రాని కటింగ్ చేసేసుకున్నాను హ్యాండ్స్ పార్ట్కి అలాగే బాడీ పార్ట్కి. ఇలా మొత్తం మనకి కావాల్సినంత క్లాత్ కటింగ్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డ్స్ వేసేసుకోవాలండి. సేమ్ మనం శారీని ఎలా ఫోల్డ్ చేస్తామో అలాగూ 4 ఫోల్డింగ్స్ అనేది వేసేసుకోవటమే. ఫస్ట్గా ఫోల్డింగ్ వేసేసుకోవాలి ఈ చివరి నుంచి ఆ చివరికి. నెక్స్ట్ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి, అంటే అంచులు వచ్చేసి 4 వస్తాయి వన్ సైడ్, అలాగే ఫోల్డింగ్ ఒకవైపు వస్తాయి. ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఎక్కడ ముడతలు అనేవి లేకుండా కరెక్ట్గా ఇలా సెట్ చేసుకోవాలండి. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇదైతే కరెక్ట్ ఎగ్జాక్ట్గా మీకు నడుం సైజ్ అండి, ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా ఉండడం కోసం, అంటే ఖర్చులు లేకుండానే. వేస్ట్ సైజ్ని 6.28 పెట్టి డివైడ్ చేస్తే మనకి ఎంతైతే వస్తుందో కరెక్ట్ ఎగ్జాక్ట్ నడుం 43 వస్తుంది. కాకపోతే మనము ఎక్స్ట్రా ఖర్చులు జాయింట్ అనేది చేసుకుంటున్నాం కదా, దానికోసం ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే వేస్ట్ సైజ్ ఎంతైతే ఉందో దాన్ని 6.28 పెట్టి డివైడ్ చేసుకోవాలండి. నాకు 634 వచ్చిందండి, 6:30 వచ్చింది. ఇక్కడ కార్నర్ కనపడుతుంది కదా, ఆ కార్నర్ బేస్ చేసుకుని అక్కడి నుంచి 6:30 అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 6:30కి ఒక మార్కింగ్ అనేది, టేప్ హోల్ అనేది ఉంది కదా, ఆ కార్నర్ మీద పెట్టేసి 6:30కి ఒక రౌండ్ మార్క్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఇలా మార్క్ చేసుకున్న తర్వాత, ఇలా మార్క్ చేసుకున్నప్పుడు ఒకసారి నడుం సైజ్ అనేది చెకింగ్ చేసేసుకోవాలండి. ఇలా చెక్ చేసుకోవడం వల్ల కరెక్ట్ ఒక క్లాత్ అనేది సిల్కీగా జారుతూ ఉంటుంది, హెచ్చు తగ్గులు అనేవి వస్తూ ఉంటాయి. అందుకోసమనే ఫస్ట్ తక్కువగానే కట్ చేసుకోండి, కావాలంటే నెక్స్ట్ కటింగ్ చేసుకోవచ్చు. ఇంకా తగ్గితే ఇంకొక 1/2 ఇంచ్ అనేది కిందకు మార్క్ చేసుకోవడం, లేదా మీకు ఎంతైతే కావాలో అంత మార్కింగ్ చేసుకోండి. ఫస్ట్ తక్కువలోనే కటింగ్ చేసుకోండి, ఎక్కువైతే మళ్ళీ ఫ్రిల్స్ పెట్టాల్సి వస్తుంది. మీ వేస్ట్ సైజుని కరెక్ట్గా చెక్ చేసుకోండి. మెయిన్ పార్ట్ ఇక్కడే ఉంటుందండి, దీంట్లోనే. ఎక్కడైతే వేస్ట్ మార్క్ పెడతారో అక్కడి నుంచి పైన బాడీ పార్ట్ని మైనస్ చేసేసి మీ రిమైనింగ్ లెంత్ని పెట్టుకోవాలండి. నేను పైన బాడీ పార్ట్ వచ్చేసి 14 ఇంచులు తీసుకున్నాను, 14 ఇంచెస్. ఆ 14 ఇంచెస్ నుంచి కరెక్ట్గా కిందకి మనకి ఎంతైతే కావాలో అంత లెంత్ పెట్టుకోవాలి. నేను 42 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ 43కి ఇంకొక 1.5 ఎక్స్ట్రానే తీసుకుంటున్నానండి. 42కి 43.5 ఇంకొక 1.5 ఎక్స్ట్రా మార్క్ చేసుకుని అక్కడ ఒక మార్క్ అనేది పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత ఒకసారి మనం పైనుంచి సెంటర్ నుంచి కిందకి ఎంత లెంత్ అయితే వచ్చిందో ఒకసారి చెకింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా. కార్నర్ బేస్ నుంచి ఇప్పుడు 43కి మార్కింగ్ చేశాం కదా, అక్కడికి
43.5 దగ్గర ఒక మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు పైన కార్నర్ దగ్గర నుంచి కిందకి మనం ఎక్కడైతే మార్క్ పెట్టుకున్నామో అంతవరకు ఒకసారి కొలత అనేది చెక్ చేసుకోవాలి. మనకి లెంత్ ఎంత అయితే వస్తుందో ఒకసారి చెక్ చేసుకుని, మీకు ఎంత లెంత్ అయితే వస్తుందో ఇప్పుడు అదే లెంత్ని కార్నర్ బేస్ చేసుకొని రౌండ్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇందాక 634 ఎలా అయితే మార్క్ చేసుకున్నామో సేమ్ ఇదే లెంత్ని ఆ కార్నర్ దగ్గర నుంచి ఈ చివరి నుంచి అటువైపు ఫోల్డింగ్ సైడ్ వరకు రౌండ్ మార్క్ అనేది చేసేసుకోవాలి. ఈ విధంగా టేప్ని కార్నర్ పెట్టేసుకుని మీకు ఎగ్జాక్ట్ లెంత్ ఎంతైతే వచ్చిందో ఫస్ట్ చెక్ చేసుకున్నాం కదా, అదే లెంత్ని ఆ కార్నర్ బేస్ చేసుకుని ఈ చివరి నుంచి ఓపెన్ సైడ్ నుంచి ఫోల్డింగ్ సైడ్స్కి వెళ్ళాడు ఏదో ఒక వైపు తీసుకుని ఒక చివరి నుంచి ఇంకొక చివరికి ఈ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇలా మార్క్ చేసుకుని నెక్స్ట్ కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన నడుము సైజును కూడా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి. నా కింద తగ్గిందని చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్ కిందకే మార్క్ చేసుకుని కటింగ్ చేసుకున్నాను. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో చివరి నుంచి ఇంకొక చివరికి దీన్ని బాగా చిన్నగా వచ్చేటట్టు ఫోల్డింగ్స్ వేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్స్ వేసుకుని పైన ఎడ్జెస్ అన్నీ కరెక్ట్గా వచ్చేటట్లుగా మార్క్ చేసుకుని ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి పైన పట్టుకుని బాగా షేక్ చేయండి. ఇలా షేక్ చేస్తే మీకు ఎగస్ట్రా ఏమన్నా ఉంటే వస్తాయి, కిందకి జారుతాయి. లేదు అంటే పైన వేలాడి తీయచ్చు. నేను ఈ విధంగానే కటింగ్ చేసుకుంటున్నాను, నాకు కరెక్ట్గానే వస్తుంది. ఇలా ముడతలన్నీ కిందకి పోయేటట్లుగా 1-2 సార్లు సరి చేసుకుని మనకి ఎగ్జాక్ట్ లెంత్ ఎంతైతే కావాలో ఇంకొకసారి మార్క్ చేసుకుని ఈ ఎగస్ట్రా ఉన్న క్రాస్లు అనేవి కటింగ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఇంకొకసారి చెక్ చేసుకోండి, ఏమన్నా జారుతుందా లేదా అన్నది, కరెక్ట్గా వస్తుందా లేదో. ఇప్పుడు లైనింగ్ పీస్ మనం 6 పీసెస్ చేసుకున్నాం కదా, వాటన్నిటినీ జాయిన్ చేసేసుకుని ఇదే విధంగా చిన్న ఫోల్డింగ్స్ వేసేసుకుని మనకి లెంత్ ఎంతైతే కావాలో అంత ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నదాన్ని కటింగ్ చేసుకోవాలండి. ఓకేనా. లైనింగ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసేసుకుని బాడీ పార్ట్ని హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలండి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్ని జాయిన్ చేసుకుని రివర్స్ చేసుకోవాలండి. నెక్ ఇలా జాయిన్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కానీ బాడీ పార్ట్ అన్నీ జాయిన్ చేసుకుని కింద లైనింగ్ పార్ట్కి అలాగే మెయిన్ పార్ట్కి రెండింటిని జాయిన్ చేసుకుని తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేసేసుకోవాలి. థ్రెడ్స్ కూడా స్టిచ్ చేసేసానండి. బ్యాక్ సైడ్ కట్టుకోవడానికి హ్యాంగింగ్స్ ఇచ్చాను. మీకు ఒకవేళ ఇక్కడ హెచ్చు తగ్గులు ఉంటే దీంట్లోనే సరి చేసుకోవాలండి, లైనింగ్ పార్ట్ దగ్గర. కానీ ఒకవేళ తగ్గితే క్లాత్ని కొంచెము కిందకి కటింగ్ చేసుకోవటమే. ఒకసారి జాయిన్ చేసే ముందే 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా జాయిన్ చేసుకుని సైడ్ జాయింట్లు అనేవి చేసుకోవాలి. నెక్స్ట్ సైడ్ జాయింట్లు అనేవి ఫినిష్ అయిపోయిన తర్వాత కింద లేయర్స్ని జిగ్జాగ్ చేసుకోవాలండి. ఇలా జిగ్జాగ్ చేసుకుంటే ఫైనల్ లుక్ అనేది ఇలా వచ్చేస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.